కేతన్ అగర్వాల్ చావును వెతుక్కుంటూ వచ్చిన ఒక యువ వ్యాపారవేత్త. నవంబర్లో జరగబోయే తన పెళ్లి కోసం ముందే వచ్చిన ఈ కేతన్ అగర్వాల్ జూన్ 18న పూణేలోని లోహగఢ్ కోట్లో తన కాబోయే భార్య అయిన షియా గోయల్తో పాటు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలకి ఫోజిస్తూ పడిపోయాడని అమ్మాయి అందరికీ చెప్పింది. తన బర్త్డే రోజే నన్ను విడిచి వెళ్ళిపోయాయని ఏడుస్తూ పోస్ట్ కూడా పెట్టింది. కానీ తన కాల్ రికార్డ్స్, తన ప్రవర్తన, తను చెప్పిన విధానం అన్నీ చూసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా కేతన్ చౌదరి తన ప్రియుడితో కలిపి తనే ఆ అబ్బాయిని లోయలో తోస్తుందని గమనించారు. ఎంత విషాదం అంటే పెళ్ళి నచ్చలేనప్పుడు చెప్పొచ్చు, కానీ ఈ విధంగా ఒక యువకుడి యొక్క నిండు జీవితాన్ని బలికొంది. ఆ యువకుడు ఒక ధనవంతుడైన ఒక వ్యాపారి యొక్క కొడుకు. సుమారుగా 600 కోట్ల పైగా ఆస్తి కలిగిన ఆ సామ్రాజ్యానికి వారసుడు కూడా. తను ఈ మృత్యువులు ఏమాత్రం కూడా ఊహించలేదు. తను చాలా ఉత్సాహంగా తన కాబోయే భార్య అనుకుంటూ షియా గోయల్తో చాలా హ్యాపీగా గడిపిన కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ యొక్క విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ అంగీకారం ఉందా లేదా అని గమనించాల్సిన అవసరం ఉంది. సింపుల్గా నాకు ఈ పెళ్ళి వద్దు, లేదా నువ్వు నాకు నచ్చలేదని చెప్పే బదులు తన ప్రాణాన్ని తీసుకోవడం ద్వారా తను ఒక దారుణమైన పని చేసి ఇరువురి కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపింది. ఇది ఈ యొక్క యువతలో వస్తున్న భయంకరమైన నేర స్వభావానికి ఒక నిదర్శనం. ఆ ఇన్సిడెంట్ జరగబోయే కొద్ది గంటల ముందు కూడా తన ప్రియుడితో కలిసి ఒక కెఫేలో కూర్చొని ఆ యొక్క ప్లానింగ్ చేస్తుందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు కూడా పాము వంకతో తను ఒక లోయలోకి తోయాలని ప్రయత్నించినప్పుడు కేతన్ అగర్వాల్ సర్వైవ్ అయ్యాడు. అప్పుడు కూడా తనకి డౌట్ రాలేదు తన ప్రవర్తన పట్ల. ఎందుకంటే ఆ ఇరువురు కుటుంబాలు కూడా ఒకరికొకరు తెలిసిన వల్ల తనలో ఆ డౌట్ ఏమాత్రం రాలేదు. కానీ తన్ని బేస్ చేసుకొని తన నమ్మకాన్ని వమ్ము చేస్తూ తన్ని మరణానికి పంపించింది. ఈ విషయంలో యువత కూడా మేల్కోవాలి. తమ కాబోయే భర్త లేదా భార్యతో తమ రిలేషన్స్ ఎలా ఉన్నాయనో గమనించుకుంటూ ఉండాలి.